నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్ష రాసేందుకు నిరాకరిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్న ఇంటర్ బోర్డు దిద్దుబాటు చర్య చేపట్టింది. ఎగ్జామ్ సెంటర్లోకి వచ్చేందుకు 5 నిమిషాల అదనపు సమయం ఇచ్చింది. ఇక మీదట ఉదయం 9 గంటల 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతించనున్నారు. ఈ మేరకు నిన్న బోర్డు అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే నిమిషం ఆలస్యం నిబంధన కారణంగా ఇంటర్ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందిపై నిత్యం ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. కాంపిటీటివ్ పరీక్షలకు ఆలస్యంగా వస్తే అనుమతి నిరాకరించడం సబబేనని, అయితే అకాడమిక్ పరీక్ష అయిన ఇంటర్కు కఠినంగా అమలు చేయడం తగదు అన్న విద్యావేత్తల అభిప్రాయాన్ని కథనంలో ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో నిన్న బోర్డు నిర్ణయం వెలువరించింది. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతూ ఉండగా 8 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. 8 గంటల 45 నుంచి 9 గంటల మధ్య విద్యార్థులకు ఓఎంఆర్ షీట్ అందిస్తున్నారు. సరిగ్గా 9 గంటలకు పరీక్ష మొదలవుతోంది. శుక్రవారం ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ 1 పరీక్షకు 5,936 మంది విద్యార్థులకు గాను 4,80,542 మంది హాజరయ్యారు. కాగా ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ఈ నెల 4 నుంచి ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. 4న సంస్కృతం, 16న ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, పొలిటికల్ సైన్స్ పేపర్ల స్పాట్ నిర్వహించనున్నారు. 2వ దశలో ఈ నెల 20న ఫిజిక్స్, ఎకనామిక్స్, 3వ దశలో 22న కెమిస్ట్రీ, బోటనీ, జంతుశాస్త్రం పేపర్ల స్పాట్ వాల్యుయేషన్ చేపడతారు. नंबर 9 में नंबर